ఆత్మ గౌరవం మీద మాట్లాడిన గౌరవనీయ పెద్దలు రెండవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నేను సగౌరవంగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆత్మ గౌరవం అని మాట్లాడిన మీకు తెలంగాణ యొక్క ఆత్మఘోష గుర్తురాదా? ఎందుకు అనంటే, ఎన్టీఆర్ని తెలంగాణను విడదీయలేమనను. ఎస్, విడదీయలేం. తెలుగోడు ఆత్మగౌరవం అని అన్నప్పుడు, తెలుగోడు ఆత్మగౌరవంలో తెలంగాణ ఎంతుండే, ఎంత భాగం ఉండే? మీరు అన్నట్టు 51% ఉండేనా, 49% ఉండేనా అనేది ఒక పెద్ద క్వశ్చన్. నా ఉద్యమకారులు చేసిన బలిదానం, ఆ బలిదానం చేసిన బిచ్చమే నీకు ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది రేవంత్ అన్న. యాడబాయ్ ఆత్మ గౌరవం అని చెప్పి మాట్లాడుతుంది నా మనసు మళ్ళొకసారి. జై తెలంగాణ అని చెప్పి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేసిన సాక్రిఫైజులు, చేసిన త్యాగాలు, తిన్న లాఠీలు ప్రస్తావన గుర్తురానప్పుడు ఆత్మ గౌరవం, ఆత్మ ఘోషై, బాధ బాధ్యతై మాట్లాడుతుంది. గలం గర్జనే వినిపిస్తుంది. జై తెలంగాణ రేవంత్ అన్న. కేసీఆర్ గారు రాజకీయం చేసే పక్కకు పెడదాం. కేసీఆర్ గారు చేసిన ఉద్యమం మర్చిపోదామా? కేసీఆర్ గారి పేరు రాలే. పోనీ కేసీఆర్ మీకు రాజకీయ శత్రువు అనుకుందాం. మీ పక్కకు కూర్చొని కొయిలేషన్లో పెట్టుకున్న ఎమ్మెల్సీ ఇచ్చిన కోదండరాం సార్ కూడా పేరు కూడా రాలే కదా. నంది అవార్డులను తీసేసి గద్దర్ అవార్డ్స్ అని చెప్పారు మీరు. గద్దర్కి పాత్ర లేదా? ఆ కల్చరల్ నా తెలంగాణ గుండె సవడై పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా 2.0 కంటిన్యూ అవుతుంది రేవంత్ అన్న. జై తెలంగాణ అని చెప్పి ఉడుకు నీళ్ళు ఓసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, పెట్రోలు ఓసుకొని ఎట్లా గాల్సుకుంటివి కొడక అన్న పాట మీ గుండెని కదిలియలేదా? శ్రీకాంతాచారి యాద్ రాలేదా? కానిస్టేబుల్ కిష్టయ్య యాద్ రాలేదా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మా అన్న అందరివాడు, మా అన్న నాన్నకు నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఆత్మ గౌరవం, దీనికి రాజకీయ కోణం అండ్ రిబ్యూటల్ టు ది కాంగ్రెస్ పార్టీ. ఆత్మ గౌరవం మీద మాట్లాడిన గౌరవనీయ పెద్దలు రెండవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నేను సగౌరవంగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆత్మగౌరవం అని మాట్లాడిన మీకు తెలంగాణ యొక్క ఆత్మఘోష గుర్తురాదా? ఎందుకు అనంటే, ఎన్టీఆర్ని తెలంగాణను విడదీయలేమనను. ఎస్, విడదీయలేం. తెలుగోడు ఆత్మగౌరవం అని అన్నప్పుడు, తెలుగోడు ఆత్మగౌరవంలో తెలంగాణ ఎంతుండే, ఎంత భాగం ఉండే? మీరు అన్నట్టు 51% ఉండేనా, 49% ఉండేనా అనేది ఒక పెద్ద క్వశ్చన్. తెలుగోడి ఆత్మగౌరవం అని అన్నప్పుడు, ఎన్టీఆర్ పేరు మీరు తీసుకున్నప్పుడు, ఇందిరాగాంధీ గారి పేరు తీసుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకున్నప్పుడు, హైటెక్ సిటీ అనే ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు, కాంగ్రెస్ వెల్ఫేర్ పాలిటిక్స్ తీసుకొని వచ్చినప్పుడు, ఒక్క దగ్గర కూడా ఒక్క క్షణానికైనా తెలంగాణ అమరవీరుల మాట ఎందుకు గుర్తురాలే అని చెప్పి నా ముఖ్యమంత్రిని అడుగుతుంటే, నా గుండె జై తెలంగాణ అని చెప్పి ఘోషిస్తున్నది రేవంత్ అన్న. ఏడవాయ్ ఆత్మగౌరవం అని చెప్పి మాట్లాడుతున్నా. నా ఉద్యమకారులు చేసిన బలిదానం, ఆ బలిదానం చేసిన బిచ్చమే నీకు ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది రేవంత్ అన్న. యాడవాయ్ ఆత్మ గౌరవం అని చెప్పి మాట్లాడుతుంది నా మనసు మళ్ళొకసారి. జై తెలంగాణ అని చెప్పి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేసిన సాక్రిఫైజులు, చేసిన త్యాగాలు, తిన్న లాఠీలు ప్రస్తావన గుర్తురానప్పుడు ఆత్మ గౌరవం, ఆత్మ ఘోషై, బాధ బాధ్యతై మాట్లాడుతుంది. గలం గర్జనే వినిపిస్తుంది. జై తెలంగాణ రేవంత్ అన్న. నిరుద్యోగ యువకుల సూసైడ్లు లేందే ముఖ్యమంత్రి అయినరా? తెలంగాణ వచ్చిందా? ఆర్టీసీ వర్కర్లు, కవులు, కళాకారులు, విద్యార్థులు, పండితులు, పామరులు, పుట్టినోడు, కడుపులున్నోడు, ప్రతి ఒక్కడు మాట్లాడిన మాట ఒకటే మాట, జై తెలంగాణ రేవంత్ అన్న. ఆత్మగౌరవం ఎంత పర్సెంటేజ్ అన్న మీ దృష్టిలో? 51%, 49%? ఇవాళ అడుగుతున్నది. ఇవాళ మీరు ఎన్టీఆర్ గారిని పొగిడినరు, యాక్సెప్ట్ చేస్తా. చంద్రబాబు నాయుడు హూ వాజ్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ఫర్ తెలంగాణ, హౌ కమ్ చంద్రబాబు నాయుడు వాజ్ విత్ తెలంగాణ? ఎస్, ఆయన ఇచ్చిన క్రెడిట్ ఆయనకి ఇచ్చేసినాం. ఆయనకు 2 సార్లు 3 సార్లు 30 సార్లు ముఖ్యమంత్రి చేసినాం. 40 year ఇండస్ట్రీ కదా, ఇచ్చినాం. బట్ అదే లెగసీ తీసి మా తాతలు మూతులు నాకిరు, మేము తోకలు నాకుర్రా మావేనంటే నడుస్తుందా? నడవదు కదా. ఎస్, ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి ఐడియాలజికల్ ఫ్యాక్టర్ మీద డిస్కస్ చేద్దాం. ఆత్మ గౌరవం గురించి మాట్లాడదాం తెలుగోడిది.
గర్వంగా గర్విస్తూ గౌరవిస్తూ గర్జిస్తూ మాట్లాడే మాట ఏంది తెలుసా? నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ అని ఆంధ్ర అని కానీ కాకుండా ఈ పటేల్ పటవారీ సిస్టమ్ని చెక్ పెట్టింది, గడపరదించింది మహనీయుడు ఆయననే. కాదని అసలే అంటలేదు. ఎంతోమంది తెలంగాణ యొక్క లీడర్లకు ఆయన భవిష్యత్ ఇచ్చిండు రాజకీయంగా అని చెప్పి మాట్లాడితే కూడా నేను దాన్ని ఖండిస్తలే. ఎందుకు అనంటే తెలంగాణ గడ్డ మీదకేని ఎవరైనా కొట్లాడాలంటే మళ్ళీ ఆంధ్ర బిడ్డ కొట్లాడతాడా, తెలంగాణ బిడ్డ కొట్లాడుతుందా? తెలంగాణ బిడ్డలే కొట్లాడతారు. సో అది రాజకీయ ప్రస్తావన. క్రెడిట్ చరిష్మా ఎన్టీఆర్ గారికి ఉన్న, బట్ అక్కడ పోరాడే ప్రతిమ తెలంగాణ బిడ్డకే ఉంటుంది రేవంత్ అన్న. అది ఫ్యాక్టు. దీన్ని మీరేమన్నా తొక్కగలుగుతారా? ఎన్టీఆర్ గారు సెల్ఫ్ రూల్ అని చెప్పి మీరు మాట్లాడతారు. సెల్ఫ్ రూల్ నేను ఏకీభవించా. ఆయన యొక్క క్రెడిబిలిటీకి నేను దాసుండే. బట్ రాజకీయంగా ప్రతిసారి నేను గుడ్డి భక్తుడిని కాదు. ఎందుకు అనంటే తెలుగు యూనిటీ కోసం కొట్లాడిండు ఎన్టీ రామారావు గారు, కరెక్ట్. తెలుగు ఐడెంటిటీ కోసం కొట్లాడిండు, కరెక్ట్. తెలుగు ప్రైడ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఆయన మొత్తము జుడాంచిండు, ఐక్యం చేసిండు, కరెక్ట్. కాకపోతే నా తెలంగాణల ప్రస్తావనకు వచ్చినప్పుడు నా ప్రస్తావన నీళ్ళు, నియామకాలు, నిధులు, నా కల్చరల్ డిగ్నిటీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నా సెల్ఫ్ రూల్, ఇది ఎడగనబడ్డది. తెలుగు ఆత్మగౌరవంలా తెలంగాణ యొక్క గౌరవం ఎంత కనబడ్డది? 51%, 49%? మీరు కంప్లీట్గా చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మనం మాట్లాడాల్సింది ఏందనంటే తెలంగాణ స్టేట్హుడ్ లీడర్ కాదు మహనీయుడు దివంగత నేత నందమూరి తారక రామారావు గారు, నట సామ్రాట్. తెలంగాణ లీడర్ కాదు ఆయన. మీరు కేవలమైన తెలుగుడు ఆత్మగౌరవం అని అంటారు. నేను దక్షిణాది ఆత్మగౌరవం అని కూడా చెప్తా ఎన్టీ రామారావుని. ఇన్ఫ్యాక్ట్ ఆయన తీసుకొచ్చిన తెలుగు గంగ ఇవాళ కొంచెమో గొప్పనో నీళ్లు నాకు తెలిసి తమిళనాడుకు కూడా పోతాయని అనుకుంటా. సో దక్షిణాది నట విరాట్, నట సామ్రాట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆత్మగౌరవం అని చెప్పి నేను మాట్లాడతా. ఆ పెద్ద మనిషిని చేసి అడ్డమైన రాజకీయాలు తీసుకురాకుండ్రు మీరు. ఎందుకు చెప్పాలనా? ఇప్పుడు మాట్లాడుతున్నా ఇనుర్రి. తెలంగాణ అని ఒక ముచ్చట వచ్చినప్పుడు ద మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ ఏంది తెలుసా తెలంగాణలో? ఆనాడు నక్సలిజం యొక్క ఎక్స్పాన్షన్. కరెక్టా రాంగా? 1980 నుంచి పీపుల్స్ వార్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో 1980లా తెలంగాణ స్ట్రాంగెస్ట్ ఆపరేషనల్ థియేటర్ ఏడైంది? తెలంగాణలో అయింది పీపుల్స్ వార్ గ్రూప్. ఇది వచ్చినప్పుడు ఎన్టీఆర్ దీన్ని అకామిడేట్ చేసిండా లేదా? ఆయన అకామిడేటివ్ అప్రోచ్ నక్సలైట్ల పైన ఎట్లుండే అనే ప్రస్తావన కూడా డిసైడ్ చేయాల్సి వస్తుంది తెలంగాణకు. ఎందుకనంటే నక్సలైట్లు పేట్రియాట్లు, జాతీయ భావాలు కలిగిన వాళ్ళు అని చెప్పి మాట్లాడిన మనిషి నందమూరి తారక రామారావు గారు. నక్సలైట్లు పేట్రియాట్లు ఎట్లయితారు అనే ఈ ఐడియాలజికల్ లెజిటిమసీ ఎక్స్ట్రీమిజం ముంగట వర్కౌట్ అవుతుందా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నాను. ఈ ప్రస్తావన కూడా తీసుకురావాలి కదా. రాజకీయం మాట్లాడుతున్నప్పుడు అబ్సల్యూట్గా మాట్లాడాలి, ఫ్యాక్ట్స్ మొత్తం తీసుకురావాలి రేవంత్ అన్న. మీకు తెలియంది ఎందుకంటే మీరు రాజకీయాలలో చెడ్డీలు మార్చి మీ చరిత్ర సృష్టించారు కాబట్టి మీకు చరిత్ర పరిచయం చేస్తున్నా. ఏబీవీపీ కార్యకర్తలు మరవని ఒక గాయం మీకు పరిచయం చేస్తున్నా. మీరు అక్కడి నుంచో వచ్చినారని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటారు. మళ్ళా మీ పూర్వీకుల యొక్క త్యాగం మీకు ఎందుకు గుర్తు రాలేదు రేవంత్ అన్న అని చెప్పి నేను ఇలా అడుగుతుంటే మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏబీవీపీ కార్యకర్తలల్లా నేను మరవలేని పేరు సామా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక జెండా కోసం ప్రస్తావన, ఆయన ప్రాణం తీసింది. అప్పుడు ఎవరు రూల్ అన్నా? కాంగ్రెస్ పార్టీ రూల్ నడుస్తుంది దేశంలో. ఆంధ్ర రాష్ట్రంలో కూడా 1982 జరిగిన ఘటన అనుకుంటా. సామ జగన్మోహన్ రెడ్డిని బలి తీసుకున్న ఈ నేలల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. మీరా ఇవాళ ఆత్మగౌరవం గురించి మాట్లాడేది? నా స్ఫూర్తి ఏబీవీపీ జగిత్యాల జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డి 1987లా పిట్టెను కాల్చినట్టు కాల్చిర్రు ఆయన పాపం నక్సలైట్లు. ఆ ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం ఎవరిది? నందమూరి తారక రామారావు గారిది ఉండే. మళ్ళీ నక్సలైట్లు పేట్రియట్లా? నా ఆత్మఘోష ఆత్మగౌరవం ఎట్లయితుంది? ఆత్మగౌరవం అన్నప్పుడు ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి ఆట వేట కావద్దు కదా రేవంత్ అన్న. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు అని చెప్పి మాట్లాడుతున్నా. ఇంకొక విషయం ఏందనంటే తెలంగాణ యొక్క మెమరీ, తెలంగాణ యొక్క ఆలోచన, ఆచరణ తెలుగు ఐడెంటిటీ పాలిటిక్స్కి మీరు కలుపుతారు అని అంటే ఎట్లయితుంది అని చెప్పి చెప్తున్నా. ఎందుకని అడుగుతున్నానంటే మీరు తెలుగోడి ఆత్మగౌరవం అన్నప్పుడు నందమూరి తారక రామారావుని తెచ్చిర్రు. తెలుగోడి ఆత్మగౌరవం అని అన్నప్పుడు మీ పేరు ప్రస్తావన తెచ్చుకున్నారు. తెలుగోడి ఆత్మగౌరవం, తెలంగాణ యొక్క ఆత్మగౌరవం అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు పేరు కూడా తెచ్చుకున్నారు. వీళ్ళందరి పేర్లు తెచ్చుకున్నారు. కానీ
జల్ జంగల్ జమీన్ అని చెప్పి మాట్లాడినా నా కొమరం భీమ్ పేరు ఎందుకు రాలే అన్న ప్రస్తావన మాట్లాడుతున్నా. ఒక బహుజన రెసిస్టెన్స్ ఇచ్చి ఆయుధం పట్టిన మా అమ్మలుగా నమ్మ మా తెలంగాణ అమ్మ చాకలి ఐలమ్మ ఎందుకు గుర్తు రాలే మీ మాటల అని చెప్పి నేను నిలదీస్తున్నా. రైతు ఉద్యమంలా మొట్టమొదటి మాట మాట్లాడిన దొడ్డి కొమరయ్య మీకు ఎందుకు గుర్తు రాలే అని చెప్పి మాట్లాడుతున్నా. మా ప్రొఫెసర్ జయశంకర్ గుర్తు ఎందుకు రాలే అని చెప్పి మాట్లాడుతున్నా. అరే మమ్మల్ని విడిచిపెట్టండి రేవంత్ అన్న, మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ ఓడే కదా, ఆయన ఎందుకు గుర్తు రాలే అని చెప్పి మాట్లాడుతున్నా. తన తెలంగాణ ఉద్యమం కోసము తూటలు తాకించుకున్న గడ్డం వెంకటస్వామి, పాపులర్లీ నోన్ యాజ్ కాకా, ఆయన పేరు ప్రస్తావన నిన్న ఎందుకు రాలే అని చెప్పి అడుగుతున్నా. కేసీఆర్ గారు రాజకీయం పక్కకు పెడదాం ఫ్రెండ్స్, కేసీఆర్ గారు రాజకీయం జరిసే పక్కకు పెడదాం. కేసీఆర్ గారు చేసిన ఉద్యమం మర్చిపోదామా? కేసీఆర్ గారి పేరు రాలే. పోనీ కేసీఆర్ మీకు రాజకీయ శత్రువు అనుకుందాం, మీ పక్కకు కూర్చొని కొయిలేషన్లో పెట్టుకున్న ఎమ్మెల్సీ ఇచ్చిన కోదండరాం సార్ కూడా పేరు కూడా రాలే కదా. నంది అవార్డులను తీసేసి గద్దర్ అవార్డ్స్ అని చెప్పారు మీరు. గద్దర్కి పాత్ర లేదా? ఆ కల్చరల్ నా తెలంగాణ గుండె సవడై పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా 2.0 కంటిన్యూ అవుతుంది రేవంత్ అన్న. జయ జయ హే తెలంగాణ అని చెప్పి మీకు గీతాన్ని మీరు వచ్చినాకనే చేసిరు కదా. అందశ్రీ గారికి యాదొస్తలేడా మీకు? మా ప్రజాకవి తెలంగాణ యొక్క నాడి కాలోజీ నారాయణరావు గారు గుర్తొస్తలేరా రేవంత్ అన్న? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే దాశరథి కృష్ణమాచార్యులు, నిజాం గడిలు బద్దలు కొట్టిన మహనీయులు గుర్తొస్తలేడా? వీళ్ళందరూ పక్కకు పెడదాం రేవంత్ అన్న. జై తెలంగాణ అని చెప్పి ఉడుకు నీళ్ళు ఓసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, పెట్రోలు ఓసుకొని ఎట్లా గాల్సుకుంటివి కొడక అన్న పాట మీ గుండెని కదిలియలేదా? శ్రీకాంతాచారి యాది రాలేదా? కానిస్టేబుల్ కిష్టయ్య యాది రాలేదా? యాదిరెడ్డి యాదికి రాలేదా? ఇట్లా నేను పేర్లు తీసుకుంటూ పోతుంటే సూర్యాస్తమయం అయిపోతుంది, సూర్యుడే అలసిపోతాడు రేవంత్ అన్న. 1200 మంది ఆత్మ బలిదానం తెలంగాణ జై తెలంగాణ అని అంటే తేల్లగాకే జానా కాదు రేవంత్ అన్న. ఇలా ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతుంది రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ. ఏందనంటే, ఇన్ఫ్యాక్ట్ ఒక ముచ్చట చెప్పాలా, ఎన్టీఆర్ ఇంద్రమ్మ ఈ సోషల్ కొయిలేషన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి పార్టీ పెడితే ఆ పార్టీని తునాతునకలు చేయాల్సిన రాజకీయ అడుగులేసిందే ఇంద్రమ్మ. వాస్తవం కదా. అయినా ఎన్టీఆర్ గారు తెలుగోడి ఆత్మగౌరవం అని పార్టీ పెట్టిందే ఇంద్రమ్మ రాజ్యానికి అగేన్స్ట్గా. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ అన్న మీకు ఇంకొక విషయం తెలుసో తెలియదు, తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి ఇలా డంకా కొట్టిరు కదా, ఇవాళ మీరు విగ్రహావిష్కరణ చేసిన ఆ తెలుగోడి ఆత్మగౌరవమే నందమూరి తారక రామారావు ఆత్మనే ఇవాళ క్షోభిస్తుంది. ఎందుకు చెప్పాలా? ఇదే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రామ్లాల్ గవర్నర్ పెట్టి ప్రభుత్వాన్ని తునాతునకలు చేసిన ఘనత ఇంద్రమ్మ రాజ్యానిదే. చరిత్ర చిత్రగుప్తులం తొవ్వి మరీ తీస్తాం, పాతాళానికి బయటికి తీస్తాం. నందమూరి తారక రామారావు తెలుగోడి ఆత్మగౌరవం, నో డౌట్, వీ హ్యావ్ ఎ కంప్లీట్ క్లారిటీ. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసిండు, ఎస్, నో డౌట్. కేసీఆర్ ఉద్యమం చేసిండు, ఆ మాట ఎందుకు వస్తలేదు? తెలంగాణ పెయిన్, తెలంగాణ సాక్రిఫైస్, తెలంగాణ ఉద్యమకారుల ఊపిరి, తెలంగాణ యొక్క సెల్ఫ్ రూల్, తెలంగాణ యొక్క ఎమోషనల్ ఐడెంటిటీ. ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది తెలుసా? నీళ్లు, నియామకాలు, నిధులు ఆనాడుండే ఈనాడున్నాయి. తెలంగాణ ఉన్నంత కాలం బ్రహ్మాండంలా ఊపిరి ఉన్నంత కాలం ఈ పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు చెప్పాలన్నా, పాలకులు మీరు, ప్రజలను పట్టించుకుంది మీరు, భూమిని ఎండగొట్టింది మీరు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారా? భారత్ మాతాకి జై.